హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి తేజ అలాగే పృథ్వీ ఇద్దరు కూడా ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ప్రెసెంట్ హౌస్ లో అయితే 7 మెంబర్స్ ఉన్నారు. ఇక ఎవ్రీ సీజన్ లాగే టీటీఎఫ్ విన్ అయిన వారు తప్ప మిగిలిన వారు అందరూ కూడా 14వ వారం నామినేషన్స్ లోకి రావడం అయితే జరిగింది. ఇక అవినాష్ తప్ప నిఖిల్, గౌతమ్, ప్రేరణ, విష్ణుప్రియ, నబిల్ అలాగే రోహిణి వీరారుగురు కూడా నామినేషన్స్ లోకి అయితే రావడం జరిగింది. మీరు ఆల్రెడీ నైట్ ప్రోమో అయితే చూశారు. ఇక సాటర్డే ఎపిసోడ్ లో గోల్డెన్ బెడ్జ్ వచ్చిన నిఖిల్, గౌతమ్ అలాగే రోహిణి వీరు ముగ్గురు కూడా ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అవడానికి ఆడియన్స్ ని ఓటేపీలు అయితే చేసుకుంటారు. ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యి టాప్ 5 వెళ్ళడానికి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ చేసి చూస్తే వీడియో ఇంకా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఇక 14వ వారం నామినేషన్లకు వచ్చిన 6 కంటెస్టెంట్స్ కి డిఫరెంట్ అనఫిషియల్ ఓటింగ్ పోల్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే సర్వే పోల్స్ ఓ రేంజ్ లో దద్దరిల్లుతున్నాయి. ఇక అందరికంటే ఫస్ట్ ప్లేస్ లో నిఖిల్ అలాగే గౌతమ్ వీరిద్దరు అయితే ఉన్నారు. ఏ డిఫరెంట్ అనఫిషియల్ ఓటింగ్ పోల్ చూసినా కూడా కొన్ని పోల్స్ లో గౌతమ్ అలాగే కొన్ని పోల్స్ లో నిఖిల్ అయితే ఉన్నారు. ముఖ్యంగా నిఖిల్ కి కర్ణాటక ఫ్యాన్స్ అయితే అనఫిషియల్ వెబ్సైట్ పోల్స్ లో అయితే ఓట్లు అయితే వేయడం లేదు. కర్ణాటక ఫ్యాన్స్ అయితే ఓన్లీ అఫీషియల్ మాత్రమే ఓట్లు వేస్తున్నారు. అందువల్ల నిఖిల్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ లో కొన్ని పోల్స్ లో సెకండ్ ప్లేస్ లో అయితే ఉండడం జరిగింది. అఫీషియల్ ఓటింగ్ లో కూడా నిఖిల్ టాప్ లో నెంబర్ 1 లో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది. ఇక థర్డ్ ప్లేస్ లో ప్రేరణ, 4th ప్లేస్ లో నబిల్, 5th ప్లేస్ లో విష్ణుప్రియ అయితే ఉన్నారు. ఇక అందరికంటే లాస్ట్ ప్లేస్ లో రోహిణి అయితే ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్ లోకి వచ్చిన 6 కంటెస్టెంట్స్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేస్తే ఎవరికంత ఫ్యాన్ బేస్ ఉన్నది అనేది ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ రోజు బిగ్ బాస్ ఓటీపీల కోసం స్పీడ్ గా టాస్క్ ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో తక్కువ టైంలో వాళ్ళకి ఓటీపీలు చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక ఈ రోజు నుంచి హౌస్ లో కిచెన్ కి టైం లిమిట్ అంటే ఏమీ లేదు, ఇన్ఫినిటీ టైం. ఇక ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ చేస్తాడా లేదా సింగిల్ ఎలిమినేషన్ చేసి టాప్ 6 ని ఫైనలిస్ట్ కి పంపిస్తాడా లేదా అనేది చూడాలి ఫ్రెండ్స్. ఈ వారం బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ చేస్తాడా లేదా సింగిల్ ఎలిమినేషన్ చేస్తాడా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాక్సిమం ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇన్ కేసు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అవుతారు. బిగ్ బాస్ అలా చేసే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. నా ఫుడ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ లింక్ అనేది కమెంట్ సెక్షన్ లో పింక్ చేస్తాను. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాక్సిమం రోహిణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇక ఈ రోజు నుంచి షో అనేది స్టార్ మాలో 10 PM to 11 PM అయితే టెలికాస్ట్ అవ్వబోతుంది. ఈ రోజు బిగ్ బాస్ ఎటువంటి టాస్క్లు పెట్టారనేది నాకు పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్రెసెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళలో మీరు ఎవరిని టాప్ 5 గా చూడాలనుకుంటున్నారు, అలాగే విన్నర్ ని కూడా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.